హాయ్ గైస్, టుడే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. అదేంటో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇవాళ నేను మొత్తం నా డ్రెస్సెస్ చూపించబోతున్నాను అనమాట. ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఒక్కటొకటి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవి నా టవల్స్. సో ఇవన్నీ బెడ్షీట్స్. ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని, ఏమంటారు, షాల్వా, ఎక్కడైనా ట్రైన్లో అట్లా వెళ్ళేటప్పుడు యూస్ చేసుకునేకి. అండ్ ఇవి వచ్చేసి లెగ్గిన్స్. అండ్ ఇవి వచ్చేసి జీన్స్, బట్ బటన్ ఉండదన్నమాట, ఎలాస్టిక్ టైప్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి స్కార్ఫ్ అనమాట. ఇవి ఏంటంటే లైక్ చలికాలంలో, ఎండాకాలంలో ఎప్పుడైనా వేసుకునేకి మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ట్రావెలింగ్ టీ షర్ట్స్, ఓన్లీ ట్రావెలింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి జీన్స్ టాప్స్, యావరేజ్ టాప్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి కూడా ట్రావెలింగే, బట్ ఇది టైట్ ఉంటుంది, ఇది వచ్చేసి లూజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి జీన్స్, నాకు చాలా జీన్సెస్ ఉన్నాయి, మొత్తం జీన్స్. ఇవన్నీ వచ్చేసి అఫీషియల్ జీన్స్ వేర్. ఇంకా ఇవి కూడా లైక్ ట్రెడిషనల్గా ఉంటాయి, జీన్స్ మీద ట్రెడిషనల్ టాప్స్. ఇవి వచ్చేసి డ్రెస్సెస్ మీద అంబ్రెల్లా కట్స్ ఉంటాయి కదా, లైక్ రౌండ్ కట్స్ ఉంటాయి కదా, మొత్తం అంబ్రెల్లా కట్స్. ఇవి మొత్తం నాకు అంబ్రెల్స్, ఇది రెండు అంబ్రెల్లా కట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ కట్స్ అనమాట. ఇవన్నీ సైడ్ కట్స్. నాకు సైడ్ కట్స్ కన్నా అంబ్రెల్లా కట్సే ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయని నాకు అర్థమైంది ఇవన్నీ మడతేసిన తర్వాత. ఇంకా ఈ సైడ్ కట్స్ చాలా నచ్చుతాయి నాకు, బట్ ఎందుకు నాకు తెలియదు. నాకు ఇవ్వంటేనే ఇష్టం, బట్ అవి ఎందుకు ఎక్కువగా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, ఇవి వచ్చేసి సైడ్ ఇట్లా కట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ కట్స్ టాప్స్. ఇవి వచ్చేసి అంబ్రెల్లా టాప్స్ అనమాట. ఏటికైనా సరే ఆ లెగ్గిన్స్ వేసేసుకుంటాం. అండ్ ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ వస్తుంది అనమాట. షాలు వస్తుంది, టాప్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి బాటమ్ వేర్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది. సో ఈ రెండు వచ్చేసి పంజాబీ డ్రెస్సెస్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే లైక్ నార్మల్ మెటీరియల్స్ తీసుకొని ఆ మెటీరియల్స్ కుట్టించి వాటిని సైజ్ ఉందా లేదా చూసుకొని, ఇదంతా పెద్ద ఫసక్. సో అట్లాంటివి చేయటం నా ఫ్రీ సజెషన్ ఏంటంటే అలాంటివి అసలు కొనద్దు, అసలు ఈ మెటీరియల్సే వద్దు. కమ్మగా వెళ్ళామా, ట్రైల్ వేసామా, సెట్ అయిందా, తీసుకున్నామా, అంతే, కేల్కతాం దుకాణం బంద్. ఇలా సోది పెట్టుకొని అవి సెట్, నాకు ఇట్లా ఏవి నచ్చదు తెలుసా. బట్ పర్ఫెక్ట్ క్లాత్, మంచివి క్లాత్ ఇవి. బట్ ఇవి ఏంటంటే లైక్ వాళ్ళు సరిగ్గా స్టిచ్ చేయరు, మంచిగా ఉండదు, అదొక ప్రాబ్లం. వీటితో ఇదొక ప్రాబ్లం. సో ఇంక ఇవన్నీ కవర్ చేసేసాం. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇవి వచ్చేసి పట్టు పావడాలు. సో ఇది వచ్చేసి ఫస్ట్ మా అమ్మమ్మ నా బర్త్డేకి చిన్నప్పుడు అమ్మ పింఛంతో తీసేసింది అనమాట. ఎవర్ గ్రీన్ ఇది అసలు నాకు, ఇది నేను మర్చిపోలేను. ఆమె ఇప్పుడు చనిపోయారు. అండ్ ఇది వచ్చేసి హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు మా మామయ్య వాళ్ళు పెట్టారు అనమాట. ఇది దాని మీద ఓని అనమాట. ఇవి వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా నేను సూట్ అవుతా, మంచిగా సరిపోతాయి. బట్ చాలా ఓల్డ్ ఇవి అసలు, కానీ అలాగే పెట్టేసుకున్నా, ఎవరికి ఈయన కూడా ఇవ్వలేదు, అట్లానే పెట్టేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి లైక్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, లేదా హాఫ్ శారీస్ మీద వేసుకోవచ్చు. అలాగా వాటిని ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట, అంటే అఫీషియల్గా లుక్ కనిపిస్తాయి. ఇవి వచ్చేసి లెహంగా బ్లౌజెస్ అనమాట. లైక్ ఫుల్ ఉంటుంది, మరి ఆఫ్ కట్ కాకుండా ఫుల్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. గ్రాండ్ లుక్ దేని మీదైనా, ఏ దాని మీద వేసుకున్నా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి హాఫ్ శారీ బ్లౌజెస్ అనమాట. హాఫ్ వరకే ఉంటుంది. అప్పుడు నేను యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ సింగిల్ శారీ, బట్ ఈవెన్ దో కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ వీటి మీద సెట్ చేసుకొని ఓనీలు వేసుకొని ఇలాగా అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా లైక్ గ్రాండ్ షాలునే దేంట్లోది. ఇది కూడా ఈ మూడింటిని ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్స్ నావి. బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాండ్ కర్చీఫ్ లేకుండా నేను బయటికి వెళ్ళాను, దట్స్ ఇట్. బయటికి వెళ్తే మళ్ళీ ఆ కర్చీఫ్ని ఇంటికి తిరిగి తీసుకురాను, ఎక్కడికక్కడ పోగొట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది నాతో. అయినా కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కొంటనే ఉన్నా, పోగొడతానే ఉన్నా, బట్ హ్యాండ్ కర్చీఫ్ లేకుండా బయటకు అయితే పోను. అండ్ ఇవి వచ్చేసేసి
షాలు అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాలు. చిన్నప్పుడైతే పిచ్చి పిచ్చిగా కొనేవాళ్ళం షాలు. 100 రూపీస్కి 3 అని 2 అని 4 అని అమ్ముతుండేవాళ్ళు. అప్పుడు కొంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు షాలు కొంటమే మర్చిపోయాను, చున్నీలు కొంటమే మర్చిపోయాను. అసలు వేసుకోవటం మర్చిపోయాం ఫస్ట్. ఇది మల్టీ కలర్, అప్పుడు చాలా ఇష్టపడి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై, ఇది బ్లాక్ అండ్ వైట్, మంచిగా ఉంటాయి అనమాట, సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి వావ్ మాస్టర్ పీసెస్ అనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్. గ్రాండ్ లుక్ ఇస్తాయి ఇవి అఫీషియల్గా వేసుకోవడానికి. సింగిల్ టైం ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా నేను ఒక్కసారి వేసుకున్నా, రెండోసారి వేసుకోలేదు తెలుసా. ఇది ఒకసారి వేసుకున్నా. లెహెంగాస్ ఇది ఒకసారి వేసుకున్నా, ఇది ఒకసారి వేసుకున్నా, ఇవి కూడా ఒకసారి వేసుకున్నా. ఒక్కొక్కటి వేసుకోలేదు అనుకుంటా. ఇవి ఒకసారి వేసుకున్నా. ఇవి కూడా 1-2 సార్లు వేసుకున్నాను అనుకుంటా. ఇవి 2 సార్లు వేసుకున్నా. ఇవి 2 టైమ్స్ వేసుకున్నాను. అది వచ్చేసి పార్టీ వేరే. దాని కిందది కూడా ఇంకొక లెహంగా. అవి కూడా మంచి మస్తు ఉంటాయి. ఇది కూడా లైక్ పట్టు పావడాలాగా. దాని కింద వచ్చేసి షార్వా ఏదో సంథింగ్ లైక్ దాట్. ఇది వచ్చేసి కూడా హాఫ్ శారీ. అది కూడా హాఫ్ శారీ. ఆ కింద పెద్దది గ్రాండ్ లుక్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఏంజల్ డ్రెస్ అనమాట. ఇది సరిపోదు అసలు, ప్యాకింగ్ కూడా తీయలేదు, బీరువా సగం ఇదే సరిపోయింది. సో ఇది ఓపెన్ చేయలేదు, ఇట్లానే పెట్టేసాను. ఇది ఇట్లా. సో దిస్ ఈజ్ మై సింపుల్ డ్రెస్సెస్. ఇవి నా డ్రెస్సెస్ అనమాట. బట్ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నా కానీ వాట్ ఐ ఫీల్ యూనో, ఒక్క డ్రెస్ కూడా మంచిది లేదురా నాకు అని చెప్పేసి ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో. బట్ ఇంకొకటి, ఇన్ని డ్రెస్సెస్ వద్దాక ఐఎమ్ రియలైజింగ్ నా బ్లాక్ లెగ్గిన్ ఒకటి కనిపించట్లేదు. నాకు ఇవన్నీ ఉన్నా కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ బ్లాక్ లెగ్గిన్ ఎక్కడికి పోయింది దేవుడా చెప్పు, ఎక్కడికి వెళ్ళింది అది? ఇందక్కడి నుంచి వెతుకుతున్నా, అది మాత్రం దొరకట్లేదు. అన్ని లెగ్గిన్స్ ఉన్నాయి, ఒక బ్లాక్ లెగ్గిన్ మాత్రం కనిపించట్లేదు. ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు. నాకు ఉంది ఒకటి పర్ఫెక్ట్ వన్, అది కూడా పోయింది. ఎక్కడ పోయిందో ఎంతో తెలియట్లేదు. అండ్ ఇవే ఒకటి నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇవి స్వెటర్స్ అనమాట నావి. 3 స్వెటర్స్ వింటర్లో వేసుకుంటూ ఉంటాను. ఈ తవ్వకాల్లో బయటపడింది ఏంటంటే, నా చిన్నప్పుడు ఇవి నేను దాన్ని కట్ చేసి దాచిపెట్టుకున్నాను. ఇవన్నీ ఐఎమ్ పిచ్చ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు కాబట్టి ఇవన్నీ నేను దాచిపెట్టుకున్నాను. గాలికి ఎగిరిపెట్టేట్టున్నాయి. మహేష్ బాబు ఇవి నేను బీరువా నుంచి తీస్తా అంటే కనిపించాయి. ప్రిన్స్. అండ్ ఇదొకటి. ఇది వచ్చేసి శ్రీమంతుడులోది. ఇది వచ్చేసి మావాడేదో యాడ్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి ఎవరు నా కోసం చేశారా, నేనే నా కోసం చేసుకున్నా తెలీదు. బట్ హియర్ ఐ హ్యావ్ ఇలియానా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇలియానా టు. ఇలియానా. అండ్ ఎవరు వీళ్ళందరూ? ఏంచి ఎప్పుడు ఇవి చూద్దాం. లెట్స్ ఓపెన్. ఇలియానా. మహేష్ బాబు. ఇది దూకుడులోది. ఇది కూడా దూకుడుని దాని మీద రాసిందా? ఓకే. ఇదేంటో తెలియలా. ఇది వచ్చి బిజినెస్ మ్యాన్. ఇది నేను డ్రా కూడా చేశాను, ఇది చూసి. అది ఎక్కడుందో తెలియదు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఇది వచ్చేసి దేంట్లో పోయింది, నవ్వుతాడు. దేంట్లో బ్రహ్మోత్సవం ఏదో ఒకటి ఉంది కదా, ఒక మూవీ, దాంట్లోది. ఇదేంటి, ఇది వాళ్ళ బాబు వస్తాడు అప్పుడు, వెంకటేష్ బాబు మళ్ళీ మహేష్ బాబు వస్తాడు కదా, అది. ఇదేంటి, ఇది కూడా దేనికో యాడ్ చేసినాడు అప్పుడు, ఆ యాడ్కి. ఇది వచ్చేసి ఈ లుక్ దేంట్లో తప్ప, ఈ లుక్ ఇది బిజినెస్ మ్యాన్ లుక్. అండ్ ఇది వచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లుక్. అండ్ ఇది వచ్చేసి కలేజా లుక్. ఇది దూకుడు కలేజా రెండు కలిపి కట్టినట్టుంది. ఇదేంటి అసలు నిజాము ఓపెన్ చేస్తాను, చూపిస్తాను. పెద్ద పిక్చర్, అది సూర్య చిత్రం అని చెప్పేసి అప్పుడు దాంట్లో పెద్ద పోస్టర్ పడింది. ఆ పేపర్ని అట్లాగే దూకుడు
షూ కూడా అప్పుడే వేసారు ఇల్లు. అండ్ ఇది వచ్చేసి ఏంటి, ఇది బిజినెస్ మ్యాన్ రేపే విడుదల. ఇదేంటి, ఇది మా ఇలియన్. ఇదేంటి అంటే వాడు రవితేజ అండ్ ఇట్లా చేస్తుంది కదా, ఆ మూవీ పేరు ఏంటబ్బా మర్చిపోయినా, అదేంటబ్బా మూవీ పేరు, అదేంటో ఉంటుంది. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా సీతమ్మ వాకిట్లో మావాడు క్యూట్ ఉంటుంది కదా, క్యూట్. ఇది మా నమ్రత అక్క, షీఈస్ మై అక్కాస్. అండ్ ఇక్కడ ఎవరిది జంతుగా చేసిన ఏదో సోనాక్షి అప్పుడు ఏదో వచ్చింది, నాకు తెలీదు అది. ఇది నేనే తయారు చేశాను, ఇది ఫ్రేమ్ నేనే కట్టాను, నేనే తయారు చేసిన చిన్నప్పుడు పిచ్చి కదా మనకి. ఇది మా ఫ్రెండ్ది ఎవరిదో ఒక ఫ్రెండ్ కొంటే నోట్స్ మీద ఇట్లా వచ్చిందన్నమాట. నేనేం చేశానంటే ఆ బుక్ తీసుకెళ్ళి ఆ బుక్ చించుకొని దాన్ని అంతవరకు కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి మహేష్ బాబు, ఇది వచ్చేసి అది ఏం సినిమా అని తెలీదు. ఇది వచ్చేసి శ్రీమంతుడు మూవీ. అండ్ ఇదేంటి శ్రీమంతుడు మూవీ, ఇదేంటి అసలు శక్తివంతమైన పనితనం ప్రతిసారి మహేంద్ర ట్రాక్టర్స్ ఎప్పుడూ సూపర్ స్టార్ మహేష్ బాబు. అండ్ ఇవేంటి అసలు, వెయిట్ ఇవేంటి అసలు, ఏం రాసిన దీంట్లో అంటే ఇది నా స్టార్టింగ్ ఆఫ్ డైరీ అనమాట. నేను అప్పుడు నాకు డైరీ లేదనమాట, బట్ ఐ యూస్ టు రైట్ డైరీ. బట్ అప్పుడు నాకు చిన్నపిల్లని కదా, డైరీ ఎట్లా రాయాలో తెలియదు అనమాట. బట్ అందుకని నేను పేపర్స్ చించుకొని నా అమూల్యమైన హ్యాండ్ రైటింగ్స్ అప్పుడు నేను రాశాను. ఏం రాసానో నాకు కూడా తెలియదు. 2011లో రాశాను, అంటే నేను ఇంటర్మీడియట్. ఇది ఎప్పుడు 10లో రాశాను, అంటే నేను అప్పుడు 10th క్లాస్. తీపి జ్ఞాపకం కావాలంట. Oh my God, crazy. నేను ఇప్పుడు ఒక లెటర్ లాగా రాయాలి అని అనుకుంటున్నాను. 10th క్లాస్లో ఇది. అది ఏ విషయం మీద అంటే నేను విద్యానికేతన్ స్కూల్ మానేసి హై స్కూల్లో చేరేటప్పుడు అంతా కొత్తగా చూడకుండా కలిసిపోయి నన్ను కొత్తగా జాయిన్ అయినట్లుగా కాకుండా మామూలుగా ఉండేట్లుగా మా అమ్మ నాన్న జాయిన్ చేయించేటప్పుడు హెడ్ మాస్టర్తో గౌరవంగా మాట్లాడి హెడ్ మాస్టర్ కూడా నన్ను పలకరించి నన్ను జాయిన్ చేయించుకొని ఎందుకు మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతుంది అని ఏ ప్రశ్నలు అడగకుండా మామూలుగా బాగా క్లోజ్గా మంచిగా ఏందో మంత్రంగా ఏంది జాయిన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. క్లాస్లో పిల్లలు కూడా కలిసిపోయి నేను కూడా బాగా చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా విద్యానికేతన్ స్కూల్లో కూడా టీసీ ఇచ్చేసి ఎందుకు అక్కడ చేరుతున్నావు కదా, ఇక్కడ చేరావు కదా అని ప్రశ్నలు తీసివేసి ఉంటుంది. ఏందేందో పిచ్చి అనమాట. 10th క్లాస్లో ఈ పిచ్చి ఉందన్నమాట. మనకి ఇంటర్లో ఏముంది, ఏం రాయాలి ఇవన్నీ నాకు సీక్రెట్స్. ఇట్లా చూపించకూడదు. ఇదేంటి 2013 ఎంసెట్ గురించి రాసినాను. ఇంకేం రాసినాను, వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది యాక్చువల్గా డ్రెస్ వీడియో. ఓకే, డ్రెస్ వీడియో, మహేష్ బాబు వీడియో కాదు, నా బయోగ్రఫీ కూడా కాదు. డ్రెస్సెస్ అన్నమాట. డ్రెస్సెస్ ఎన్ని ఒక గర్ల్ అంటే వాటిని ఏ టైప్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఏ టైంలో ఏ వేసుకోవాలా, ఏంది కథ అని చెప్పేసి వీడియో. దట్స్ ఇట్. ఐఎమ్ డన్ విత్ వీడియో. బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.